ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత ఈ నూతన సంవత్సరంలో 2వ మంగళవారం నాడు ఇలాగూ ప్రభువుని ధ్యానించే అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినందుకు నేను దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వీక్షిస్తున్న మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. అదే సమయంలో మీరు కొత్త వారికి పరిచయం చేస్తున్నారు మన ఛానల్ని. అందరి బట్టి కూడా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనాన్ని చదువుతాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసిరి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మమ్మను ప్రేమించి జీవవాక్య ధ్యానాల ద్వారా మిమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నిటి కొరకు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి కొరకు మీకు వందనాలు. ఇగోనైనా ఈ కొత్త సంవత్సరంలో 2వ మంగళవారం మీ కృపను ధ్యానించగలిగే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆత్మీయ లోతుల్లోకి మమ్మల్ని నడిపి మీరే మహిమ పొందమని, అయోగ్యుడును అల్పుడును నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచే నా ద్వారా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి వెనకడుగా ముందడుగా అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. వెనకడుగా ముందడుగా అనేటువంటి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. ఏం చేద్దానంటే, యేసయ్య ప్రభు భోజన సంస్కారం గురించి ఆయన చాలా వివరంగా చెప్పారు. ఆ చెబుతున్నటువంటి మాటలు వారికి రుచించలేదు. రుచించిన కారణం చేత చాలామంది ఆయనను విడిచి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వారు ఎప్పుడు వెనక్కి రాలేదని మనం బైబిల్లో చదువుకుంటాం. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 58వ వచనంలో ఆయన ఏం చెప్పారంటే, పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను, ఆ పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినవాడు ఎప్పుడునూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక చిన్న దాని మర్మం ఉందాం. దాన్ని మనం ఒక్కసారి తెలుసుకుంటే మనం చాలా ధైర్యంగా ఈ రొట్టె ద్రాక్ష రసంలో మనం పాలు పంపులు పొందడం అనేది ఎంత అవసరమో మనకు తెలుస్తుందండి. ఎందుకంటే మన్నా అనే మాట దాని మ్యాస్కులైన్ జెండర్ అన్నారండి. జనరల్ జెండర్ కాదు, ఫిమినైన్ జెండర్ కాదు, మ్యాస్కులైన్ జెండర్ అని అన్నారండి. మ్యాస్కులైన్ నౌన్, మన్నా అనే మాటను మ్యాస్కులైన్ నౌన్ అని అన్నారు. హూ ఆర్ వాట్, అయితే వాట్ ఈజ్ ఇట్, హూ ఈజ్ ఇట్, అది ఏంటి, అది ఎవరు, హూ ఈజ్ ఇట్, అది ఎవరు, అది ఏంటి, అది ఎవరు, అది మ్యాస్కులైన్ నౌన్ అనేటువంటి పదం. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమే ఆ ఆహారం. హూ ఈజ్ ఇట్, ఆయన ఎవరు, ఆ ఆహారం ఎవరు, ఆయన ఎవరు, అది ఎవరు. ఈ ప్రశ్న అంటే ఆ మన్నానే చదువుకుంటాం తప్ప ఈ భావం మనం తెలుసుకోగలిగితే, ఎందుకంటే ఇక్కడే 6వ అధ్యాయం 33లో ఆయన ఏమంటాడంటే, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చు అనేది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మన్న క్షయమైన ఆహారము. ఈ హూ ఈజ్ ఇట్, ఈయనెవరు, క్రీస్తు లేకపోతే క్రీస్తు క్షయము కానిది, అది నిత్య జీవాన్ని ఇచ్చేది. అదేమో ఉదయం నుంచి సాయంకాలం వరకు బాగానే ఉంటుంది, నువ్వు ఎలా తిన్నా పర్వాలేదు. కానీ ఆ మరుసటి రోజు ఉదయానికి అది పాడైపోతుంది. ఒకవేళ నువ్వు దాచుకున్నా పాడైపోతుంది, లేదా తట్టి పెట్టుకున్నా పాడైపోతుంది. కానీ ఈ మన్నా అయినటువంటి క్రీస్తు లేదా క్రీస్తు మాట పాడైపోయేది కాదు, ఎప్పటికీ ఉండేది అనే విషయాన్ని అదే 6వ అధ్యాయం 41వ వచనంలో ఆయన ఏమంటారంటే, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమునని ఆయన చెప్పినందున
సణుగుకొనిరి. మన్నా శరీరాహారం, క్రీస్తు ఆత్మీయ ఆహారం. మన్నా శరీరాహారం, క్రీస్తు ఆత్మీయ ఆహారం. ఈ చిన్న డిఫరెన్స్ మనం తెలుసుకోగలిగితే ఆ యేసయ్య చెప్పిన మాటల్ని అర్థం చేసుకోలేక వెళ్ళిపోయారట. ఇది చాలా కఠినమైన మాట. ఆయన మనం తింటమేంటి, మనం ఏమన్నా నరమాంస భక్షకులమా లేదా మనిషి మాంసాన్ని తినేవాళ్ళమని ఇలాగ వాళ్ళు అనుకుని దూరంగా వెళ్ళిపోయారు. పట్టించుకోలేదు వాళ్ళు, మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. అపోస్తల కార్యాలు 4:12 ఏమంటాడంటే, మరి యవన వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కనుక నువ్వు రక్షించబడాలి అంటే, నువ్వు రక్షించబడి పరలోకం చేరాలి అంటే, దేవుని సన్నిధిలో నీ మరణానంతర జీవితాన్ని నువ్వు గడపాలి అంటే, లోకానికి దిగి వచ్చిన మన్నా ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు, ఈరోజు మనకు లోకానికి దిగి వచ్చిన క్రీస్తును కలిగి ఉండటం, క్రీస్తును భుజించటం, లేకపోతే క్రీస్తును మన 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 శరీరం అంతట్లో కూడా ఆయన వ్యాపించేలాగా చూసుకోవటం అనేది చాలా అవసరమైనటువంటి విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చెప్తారంటే, తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఏం చెప్పారంటే, నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని, నిత్యమైన మహిమతో కూడా, ఆ మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని ఆయన మనకి బోధిస్తున్నారు. నిత్యమైన మహిమతో, ఎక్కడ నిత్యమైన మహిమ అక్కడ ఉంటుంది, ఇక్కడ కాదు. అంచేత అక్కడ ఉండేటువంటి ఆ మహిమను క్రీస్తునందలి రక్షణ పొందితేనే దానిని అనుభవించగలుగుతాం అని పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాడు. అది ఎక్కడుంది, దాన్ని ఎలా వెతకగలం, ఎక్కడ పట్టుకోగలం, ఎక్కడ సంపాదించగలం అంటే, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. కనుక కుమారుని కలిగి ఉండటం, కుమారుని మాటలో కలిగి ఉండటం మనం నేర్చుకోగలిగితే, ఆ వేడవారు మన్నా తిన్నా చనిపోయారు. ఆ 45 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వారందరూ చనిపోయారు. 2 తప్ప, కాలేబు, యెహోషువ, మోషేతో సహా. కానీ చాలా లక్షల మంది యొర్దాను నది దాటి పాలుతేనలు ప్రవహించి కనాను దేశానికి వెళ్ళారు. వాళ్ళు ఎవరంటే 40 ఏళ్లలో పుట్టినవారు, అంతే తప్ప ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు కాదు. చనిపోయారు. వాళ్ళందరూ మన్నా తిన్నారు, కానీ వాళ్ళందరూ చనిపోయారు. కనుక క్రీస్తు అనే జీవాహారాన్ని భుజించేవారు ఆత్మీయంగా చావరు. శారీరకమైన చావు అందరికీ ఉంటుంది, కానీ ఆత్మీయ చావు రాకోకుండా, ఆత్మీయ మరణం రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే క్రీస్తును కలిగి ఉండాలి, క్రీస్తు మాటలు వినాలి, క్రీస్తు మాటలు మన శరీరం అంతా కూడా వ్యాపించి ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం చూస్తే, నీవు నాకొక శరీరమును అమర్చితివి అని అన్నాడు. నీవు నాకొక శరీరం. ఆయన ఆది యందు వాక్యం రూపంలో ఉన్నారు. ఆ తర్వాత మన్నాను గురించి మాట్లాడినప్పుడు అది మ్యాస్కులైన్ నౌన్ అనే మాట మనం చెప్పుకున్నాం. ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ వాక్యానికి మన్నా రూపమైనటువంటి క్రీస్తుకు ఒక శరీరాన్ని దేవుడు అమర్చాడటండి. ఆ శరీరాన్ని దేవుడు అమరిస్తే, అమర్చబడిన శరీరంతో ఉన్నాయనే యేసయ్య మన రక్షకుడు. పరలోక మన్నా అనేటువంటి ఆ ఆహారానికి ఒక శరీరాన్ని ఆయన ఇచ్చిన్నాడు. వాక్కు కూడా మళ్ళీ అదే మాట నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏటేటా బలులు అర్పిస్తున్నారు. అర్చకుని దగ్గర తీసుకొస్తారు, యాజకుని దగ్గర తీసుకొస్తారు, ప్రధాన యాజకుడు ఆ బలులు అర్పిస్తాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివితే ఈ విషయం మనకు తేటగా కనిపిస్తుంది. బలులు అర్పణలు అర్పించేవారు మరలా తమ పాపాలు జ్ఞాపకం చేసుకున్నట్టేగా. ఇప్పుడు ఈ సంవత్సరం నేను అర్పించాను, మరలా నెక్స్ట్ ఇయర్ పస్కా పండుగ మరో పండుగ వచ్చి నేను మరలా బలి అర్పిస్తున్నానంటే నా పాపానికి నిష్కృతి కలిగింది, నేను పాపక్షమాపణ అనుభవం పొందాను అనే
అనే విషయం వాళ్ళకి రూఢిగా లేదు కదా, మనసులో స్థిరత్వం లేదు కదా. అంచేత మళ్ళా భయంతో ప్రతి ఏటా అంటే పాప విమోచన కలిగింది అనేటువంటి నిశ్చయత వారి హృదయాలలో లేదు. కనుక శరీరాన్ని ధరించిన దేవుని వాక్కు, యేసయ్య గురించి చెప్తున్నాను మీకు, శరీరాన్ని ధరించినటువంటి యేసయ్య వాక్కు మన పాపముల కొరకు, శరీరాన్ని ధరించిన యేసయ్య మన పాపముల కొరకు ఆయన బలి అయి సంపూర్ణ విమోచన కలిగించారు. సంపూర్ణ విమోచన. అందుకనే ఆయన ఏమన్నారంటే, నన్ను భుజించండి. ఈ తిన్న ఆహారం శరీరం అంతా వ్యాపిస్తుంది. తిన్న ఆహారం రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసిన ఆహారం శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి వ్యాపించి ఆయా అవయవాలకు కావలసిన శక్తిని ఈ ఆహారం ఇస్తూ ఉంటుందండి. ఈ ఆహారం ఇస్తూ ఉంటుంది. కనుక ఈ క్రీస్తు మాటలు, ఉపదేశాలు, బోధలు శరీరం అంతా పాకి శరీరాన్ని శుద్ధీకరించి పవిత్రపరుస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే క్రీస్తు వాక్యం మన శరీరం అంతా అది పాకబడి శరీరం అంతా నింపబడి ఉంటుందో మనం పవిత్రపరచబడతాం. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం మనం గమనిస్తే, నేను మీతో చెప్పిన బాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అన్నాడు యేసయ్య. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటే యేసయ్య ప్రతి మాట, యేసయ్య ప్రతి వాక్కు, యేసయ్య ప్రతి బోధ, లేకపోతే సువార్తలలో వ్రాయబడిన ప్రతి మాట ఎప్పుడైతే మనం చదువుతామో అది మనకు అన్వయించుకుంటామో మన శరీరంలో అది పాకి ఇమిడిపోతుందో మనం పవిత్రపరచబడతాం. నేను కొత్త మాటలు చెప్పట్లేదు, బైబిల్లోనే చెప్తున్నాను. యేసయ్య మాట మనలను పవిత్రపరుస్తుంది. ఇది అర్థం కాలేదు. అర్థం కాక అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసిరి. ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వేళ వాళ్ళకి ఒకవేళ ఆయన చెప్పిన మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోవచ్చు. కనుక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆలయానికి వెళుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థిస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం. ఒకవేళ వెనదిరిగా అనుకోండి, వెనక్కి తిరిగిపోయాం అనుకోండి, లేకపోతే కొంచెం వెనకబడ్డాం అనుకోండి, ఏమైనట్టు చెప్పండి? నామకార్థ క్రైస్తవులే కదా. ఒక అడుగట్టుకు వేస్తే ఏమనాలి మనల్ని? నామకార్థ క్రైస్తవులే అంటారు కదా. ఈ వెనకబడటం, వెనుదీయటం అనేది ఒక పురాతన పాపం అండి. కొత్త పాపం కాదు అది. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంటుందన్నమాట అండి. 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. బానిసత్వం అనుభవించారు. ఆ తర్వాత 10 తెగుళ్ళు మోషే ద్వారా వచ్చినవి. అది కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే మీరందరూ క్షేమంగా ఉన్నారు. ఏమంటే ఆ తర్వాత జ్యేష్ఠ కుమారుని యొక్క మరణం, ప్రతి జ్యేష్ఠ కుమారుని యొక్క మరణదూత వచ్చినప్పుడు ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని తమ ద్వారబంధ కమ్ములకు 3 కమ్ములకు 2 నిలువు 1 అడ్డం దానికి రాస్తారో ఆ ఇంట్లోగా మరణదూత రాలేదు, ఆ ఇంట్లో మరణాలు లేవు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ క్షేమంగా ఉన్నారు. ఐగుప్తుల్లో ప్రతి తొలిచూలు మగ సంతానం, అది ఏ వయసు వారైనా సరే వారు చనిపోయారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం. క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్ని పరిస్థితుల్లో వారు ముందుకు వెళుతూ కూడా ఎందుకు వెనదీశారు? ఎందుకు వారు 40 సంవత్సరాలలో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? దేవుని అర్థం చేసుకోలేక, గ్రహించలేక, ఆయన మాటలు పాటించలేక తమ జీవితాలు వారు దుర్మరణం పాలు చేసుకున్నారు. రాలిపోయారంటాం చూసారా, అలా రాలిపోయారు అంతే. బయలుదేరిన వారందరూ, పుట్టిన వారు దాటారు. ఆ బయలుదేరిన వారిలో 2 మాత్రమే. మోషే కూడా అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కసారి ఇప్పుడు మనం వెనక్కి తీసాం అనుకోండి, మన భక్తి నకిలీ భక్తి అంటారా? మన భక్తి నకిలీది అంటారా? లేకపోతే అసత్యమా? వెనకబడడానికి, పడిపోవడానికి కారణాలేంటి? ఎందుకు వెనకబడిపోతున్నాం? ఎందుకు పడిపోతున్నాం? కారణాలేంటి? బైబిల్లో యేసయ్య చెప్తారు, రాతి నేలన పడిన విత్తనం. బాగానే మొలిచింది, కొద్దిపాటి ఆ రాతి మీద కొద్దిపాటి మట్టి ఉంది కనుక. కానీ దాని వేరు లోపలికి వెళ్ళడానికి ఆ రాయి అడ్డంగా ఉంది. ఈ లోపల కొంచెం బాగా ఎండ
ఎక్కువైంది, ఆ మట్టిలో ఉన్న తేమ ఆరిపోయింది, దాని వేరు లోపలికి వెళ్ళలేదు కనుక బయట పైన వేడి, రాయి వేడి, అది చనిపోయింది అనే విషయం. వేరు లోతుగా లేనందున శ్రమలు, శోధనలు ఇవన్నీ కలుగుతున్నప్పుడు ఒకవేళ మనం వెనకబడుతున్నామా? వ్యక్తి జీవితంలో అనుభూతులు ఉంటాయి, కోరికలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి, నిరీక్షణ ఉంటుంది, నిర్ణయాలు ఉంటాయి, నిరీక్షణలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి వ్యక్తి జీవితంలో. కానీ వెనకబడొద్దు, వినదీయవద్దు. ఒకసారి దేవాన్ని జ్ఞాపకం చేసుకుందాం, యోధాన్ని జ్ఞాపకం చేసుకుందాం, లోతు భార్యని జ్ఞాపకం చేసుకుందాం. ఉన్నవారే కూడా ఆయన వెనకబడ్డాడు, యోధ వెనకబడ్డాడు, లోతు భార్య వెనకబడింది. అన్నీ తెలిసి 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసి ఈయన దేవుని మాట విని వారు బయటకు రావడానికి తడవ చేస్తే దూతలే వారు చేయబట్టుకుని బయటకు నడిపిస్తే నువ్వు ఎందుకు వెనకబడ్డావు? మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు మనలను ఒకవేళ వెనకడుగు వేసేలా చేస్తుందా? ముందుకు వెళ్లకుండా ఈ అనుభవాలు మనం వెనక్కి 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 ఇంకా లాగుతున్నాయంటారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమైన కరెన్సీ ఉంటుందండి. రూపాయి నోట్లో నిజమైనవి, దాంతోపాటు నకిలీ కరెన్సీ కూడా ఉంటుందండి. అది నిజమైందో నకిలీదో మనం తెలుసుకోవాలి, ఎక్స్పర్ట్స్ తెలుసుకుంటారు. ఆ ఎక్స్పర్ట్ ఏసయ్య. ఈ వ్యక్తి జీవితం నిజమైందా నకిలీదా అనేది ఆయన తెలుసుకుంటారు, ఆయన గ్రహిస్తారు. ఒకవేళ మనల్ని ఎవరు గుర్తించలేకపోవచ్చు, మనల్ని ఎవరు గమనించలేకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు ఇది నకిలీదా అసలుదా అని. కనుక మన భక్తి ఎలా ఉంది, వెనకడుగు వేస్తున్నావా ముందడుగు వేస్తున్నావా అనేది ఏసై చూస్తూ ఉంటారు. దానికి ఒక చిన్న ఉపాయం ఏంటంటే వెహికల్ సర్వీసింగ్ అనే మాట మనం వింటామండి. కొద్ది రోజులు మన స్కూటరో, మోటార్ బైకో, కారో వాడతాం. ఒక నెల 15 రోజులు లేకపోతే 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు వాడిన తర్వాత దాన్ని సర్వీసింగ్ పంపించాలి. ఒకవేళ అది సర్వీసింగ్ చేయలేదనుకోండి, ఇంకా తర్వాత అది మొండికేస్తుంది, దాంతో ప్రయాణం చేయడం చాలా కష్టం అయిపోతుంది. సర్వీసింగ్ చేస్తే ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయో అవన్నీ సరిచేయబడి గ్రీజ్ మార్చి, ఆయిల్ మార్చి, ఇంజిన్ ఆయిల్ మార్చి దాన్ని మళ్ళా ఒక క్రొత్త బండిగా తయారు చేస్తాడు ఆ సర్వీసింగ్ చేసే ఆయన. ఇంకా అది చక్కగా తన ప్రయాణాన్ని కొనసాగాలి. కనుక దేవునితో మన యొక్క సంబంధాన్ని ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేసుకోవాలి, అంటే పునరుద్ధరించుకోవాలి. బాగానే ఉంది అనుకుంటాం, కానీ ఎక్కడో ఒక చోట కొంచెం ఏమంటారంటే ఆ ప్లగ్ క్లీన్ చేయాలని అంటాడు, లేకపోతే హెడ్ క్లీన్ చేయాలని అంటాడు. కార్బన్ పట్టుతుంది, ఇంకా అది ఆ ప్లగ్కి కార్బన్ పడితే స్పార్క్ రాదు, పెట్రోల్ మండదు, డీజిల్ మండదు, అవన్నీ చచ్చిపడిపోతాయి. ఇంజిన్ ఎక్కడో చోట ఆగిపోతే మన ప్రయాణం ఆగిపోయినట్టే. బాధాకరం, దుఃఖకరం. మన ప్రయాణం ఆగటానికి వెళ్ళలేదు. కనుక ఎప్పటికప్పుడు క్రీస్తుతో మన సంబంధాన్ని మనం పునరుద్ధరించుకోవటం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనంలో ఆ యవ్వనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనుక వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన దేన్ని వదులుకోవటానికి, ఆ సర్వీసింగ్ చేసే టైంలో ఆ సమయంలో దేన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదంటే చాలా ఆస్తి ఉంది. ఆయన ఏమన్నారంటే అది నీకు నాకు మధ్యలో కొంచెం అడ్డంగా ఉంది, దాన్ని వదులుకో, వచ్చి నన్ను వెంబడించాను అన్నారు. అంటే ఇప్పుడు ఎక్కడ ఆయన చిక్కుపడిపోయాడు, ఎక్కడ ఆయన వెనుదిరిగిపోవాల్సి వచ్చిందంటే ఈ ఆస్తి, మిగిలిన ఆస్తి గలవాడు కనుక. పేదవాడిగా ఉండమని ప్రభు చెప్పడం లేదండి, నువ్వు ధనాన్ని వదులుకోమని ప్రభు చెప్పడం లేదు. అది దేవునికి మనకి మధ్యలో అడ్డం కాకూడదు. మన ధనం ఆయన తర్వాత, ఏదైనా మన ఆస్తి పాస్తులు మనకి కలిగి ఉన్న సమస్తం ఏదైనా ఆయన తర్వాతే. ఫస్ట్ ప్రయారిటీ ఆయనదే. ప్రైమ్ టైం అనే మాట మనం వింటామండి, అది ఆయనదే. అది మనము గమనించాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనంలో అప్పుడు శిష్యులు ఆయనను విడిచి పారిపోయిన గెత్సేమనే వనంలో. కారణం ఏంటి? సైనికులు వస్తున్నారు, డ్యూటీలు పట్టుకున్నారు, వాళ్ళందరి చేతులు ఆయుధాలు ఉన్నాయి. ఒక బందిపోటు దొంగను బంధించడానికి వచ్చినట్టుగా గబగబా వచ్చి చుట్టుముట్టేస్తున్నారు. చీకట్లో ఆ శిష్యులు ఎవరో ఈయనెవరో తెలియదు కనుక యోధ ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇక అరెస్ట్ చేసే టైం అందరూ చాలా చదివైపోయారు. ఇప్పుడు దేవునికి శిష్యులకి మధ్యలో, క్రీస్తుకి శిష్యులకి మధ్యలో ఏది ఆటంకంగా ఉంది? తమ ప్రాణం.
ఒకవేళ ఆయనతో పాటు ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేస్తే తర్వాత ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రభుత్వ సైనికులు, మతాధికారుల సైనికులు కాదు. వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అధికారం ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ సైనికులు వచ్చారు, వాళ్ళ డ్రెస్ వేరు, వీళ్ళ డ్రెస్ వేరు, వాళ్ళ ఆయుధాలు వేరు, వీళ్ళ ఆయుధాలు వేరు. తీరా పట్టుకుంటే ఏమో సంహరిస్తారేమో, ప్రాణం పోతుందేమో, పారిపోయినట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక క్రీస్తును విడిచిపెట్టడానికి గల కారణాలు మన జీవితాల్లో ఏమై ఉన్నాయి, విడిచిపెట్టే అవకాశాలు ఉన్నటువంటి కారణాలు, సందర్భాలు ఏమై ఉన్నాయి, కొంచెం మనం ఆలోచించుకుంటే మంచిది. అలాగే నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు, దిగలేదు, రావటం లేదు. మా ముందర నడుచుటకు ఒక దేవతను చెయ్యము అని అడిగారు వారు. మా ముందర నడుచుటకు మా కొరకు ఒక దేవతను చెయ్యి. మోషే రాకపోతే దేవుడు వారితోనే ఉన్నాడుగా. అయ్యా మోషే లేడు, తర్వాత లీడరు నువ్వే ఉన్నావు, స్పోక్స్మెన్ నువ్వే. ఆయన బదులు ఆయన వస్తే మంచిదే, రాకపోతే నువ్వు మమ్మల్ని నడిపించని అడగొచ్చుగా. దేవతను ఎందుకు అడిగావు? అందుకనే ఆ 32వ అధ్యాయం నుండి 8వ వచనంలో నిర్గమకాండంలో ఆయన అంటాడు, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయిరి, దూడలు చేసుకుని దానికి సాగిలు పడ్డారు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత 10వ ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా చూస్తాం అనుకోండి, కానీ ఆ విషయం ముందుగా తెలుసు వీళ్ళకి. కానీ ఎందుకు ఆ దూడకు సాగిలు పడ్డారు? చంచలమా మనసు, ఆలోచనలు చంచలమా, ఉద్దేశాలు చంచలమా? ఆయన ఏం చెప్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద మనసు పెట్టాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమజ్య గురించి ఒక మాట చూస్తామండి, చాలా మంచి మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం 2వ వచనంలో అమజ్య గురించి ఒక మంచి మాట ఉంటుందండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. బాగుందంతవరకు. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను, బాగుంది. కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించలేదు. పూర్ణ హృదయంతో అంటే ఇంకా ఎక్కడో హృదయంలో కొంచెం లోటు ఉందన్నమాట అండి. ఆ లోటును ఆధారం చేసుకుని మనసు మొత్తం ఆయన మీద పెట్టలేకపోతున్నాడు అనమాట అండి అమజ్య. ఏం సుఖమేంటి? అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన వాడే. మరి హృదయం ఎక్కడో ఉంటే ప్రవర్తన వేరు, హృదయంలో వచ్చే ఆలోచనలు వేరండి. మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్నిసార్లు డొల్లతనం, స్వాలో అంటాం కదండి, షాలునెస్, డొల్లతనం అంటారు. సో గుల్ల అయిపోయింది అంటారు చూసారా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చూస్తే, 33వ అధ్యాయం 31వ వచనం చూస్తే, నా జనులు రాదగిన విధముగా నా యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. నా జనులు రాదగిన విధంగా వారు నీ ఎదుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదురు కూర్చుండి నీ మాటలు వింటారు, ప్రవక్త మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఇంకా ఎక్కడి నుంచో లాభం కావాలి, ఏదో లాభం కావాలి, ఇది గాక ఇంకేంటో, ఇంకా ఎక్కడి నుంచైనా దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలవండి, దేవుని చాలవా? ఇంకా ఏదో కోరుకుంటాం. నా దగ్గరకు వస్తున్నారు, నీ దగ్గర కూర్చుంటారు, నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. సుఖం ఏంటండి? వింటున్నారు, కూర్చుంటున్నారు, వ్యక్తిగా గుడికి వెళ్తాం, కూర్చోవడం, వినడం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ హృదయం మరొక చోట నువ్వు పెట్టి ఇంకా వేరే లాభాన్ని నువ్వు అపేక్షిస్తుంటే నువ్వు ముందుకెళ్తున్నావా, వెనక్కి వస్తున్నావా, ముందడుగా వెనకడుగా? అస్థిరత్వాన్ని గురించి ఒక మాట చూపిస్తాను మీకు నేను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఏంటి అన్య బోధలు? ఆ బోధ క్రైస్తవ బోధే, బోధించేవారు క్రైస్తవ బోధకులే, కానీ క్రీస్తును ప్రక్కన పెట్టి సిద్ధాంతాల గురించి మాట్లాడతారు కొంతమంది. క్రీస్తును ప్రక్కకు పెట్టి
ఇంకా వేరే సాంప్రదాయాల గురించి మాట్లాడతారు. మీ బాప్తిసం తప్పు అంటాడు ఒక ఆయన, మీ గుడి తప్పు అంటాడు, మీ బోధకులు తప్పు అంటాడు. ఏది రైటు నువ్వు చెప్పగలవా? ఓకే, నువ్వు ఒక పద్ధతిలో పెడుతున్నావు, అది మంచిదని నువ్వు అనుకున్నావు, అలాగే ఉండు. కానీ ఇంకొక వ్యక్తి ఇంకొక పద్ధతిలో వెళుతున్నాడు, అతడు ప్రభుని గురించి ఆలోచన చేస్తూ ప్రభువులో ఉన్నాడు, అతనిది తప్పని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అతడు ప్రభువుని గాక ప్రభువుని విడిచిపెట్టి అన్యగ్రంథంగా జీవిస్తే బాబు నీ ప్రవర్తన బాగలేదు, నీ మాట బాగలేదు, నీ జీవితం బాగలేదు, దిద్దుకొని చెప్పు, తప్పులేదు. అంతే తప్ప ఆయన బోధల గురించి, ఆయన యొక్క సిద్ధాంతాల గురించి, సంఘ సాంప్రదాయాల గురించి విమర్శిస్తే దాన్ని ఏమన్నాడంటే అన్య బోధల వైపు త్రిప్పబడకుడి. అందుకని అలాంటి త్రిప్పబడి నాశనమైపోయి లేకపోతే అన్య బోధలు చేసే వారి గురించి ఏం చెప్తున్నాడంటే యాకోబు పత్రిక 1:6 సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. సందేహించువాడు రేపబడి గాలి చేత రేపబడి ఎగిరిపోడు సముద్ర ఏముంటుందండి అక్కడ? బురద, ప్రశాంతంగా ఉండదండి. సముద్రం నేను చక్కగా బ్లూగా కనపడాలి, కానీ ఆ కెరటాలు ఎలా చేస్తూ ఉంటే కెళుకుళ్ళు అయిపోయి బురద చూడటానికి బాగోదు, దిగటానికి మనకి అసహ్యంగా ఉంటుంది. అలా ఉండద్దు. ఎందుకంటే యేసయ్య మాటలు ఎంత గొప్ప మాటలు అంటే, నేను ముగించే ముందు 2 మాటలు చెప్పి ముగిస్తానండి. ఆయన మాటలు ఎంత గొప్ప మాటలు అంటే ఇర్మీయా 15:16 ఎంత చక్కగా చెప్తాడంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. నేను విన్నాను అనలేదండి, విన్నాను అనలేదు, ఆ మాటలు భుజించాడటండి. అంటే భుజించిన ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ అరిగి అది చిన్న చిన్న కణాలుగా మారి రక్తంలో కలిసి దేహం అంతా ఎలాగైతే ప్రసరిస్తుందో, ప్రవహిస్తుందో, ఈ వాక్యం అనే ఆహారాన్ని మనం భుజిస్తే మన దేహం అంతా అది ప్రవహించాలి రక్తంతో కలిసి. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడింది కదా, గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమును నాకు ఆనందమును కలుగు చేయించున్నది. నీ పేరు నాకు పెట్టబడింది కనుక, నేను నీ పేరు పెట్టుకున్నాను కనుక నీ మాటలు నాకు సంతోషం. అంతే. తాతగారి పేరు పెట్టారు, లేకపోతే పెదనాన్నగారి పేరు పెట్టారు, లేకపోతే మామయ్య పేరు పెట్టారు. ఎవడో వచ్చి ఆ తాతగారి గురించో మామయ్య గురించో పెదనాన్న గురించో కొంచెం చెడ్డమాట మాట్లాడితే మనకి ఏమనిపిస్తుందండి? అలవయ్య చెప్పావు కానీ మా తాత గురించి నాకు తెలుసులే అంటాం, మా మామయ్య గురించి నాకు తెలుసులే, మా పెదనాన్నగారి గురించి నాకు తెలుసులే అంటామండి. పెళ్ళిళ్ళు ఏం చెప్పక అంటాం. మరి దేవుని వాక్యాన్ని గురించి ఎందుకు అనలేకపోతున్నాం? దేవుని వాక్యాన్ని గురించి ఆ మాట మన నోట్లోకి ఎందుకు రావడం లేదు? వేడ అనుమానించి గాలికి రేపబడు అలల వలె నెమ్మది లేని పరిస్థితులు ఉన్నావా? వద్దు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా నీ పేరు నాకు పెట్టబడింది కదా. మీరు ఎవరండి? క్రిస్టియన్స్. దిమాగా చెప్తాం కదా. మరి ఎందుకు ఈ కలవరపాటు? ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి ఎందుకు? 119వ కీర్తన 103వ చూస్తే, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. వాక్యాన్ని చదువుతుంటే, వాక్యాన్ని ధ్యానిస్తుంటే, వాక్యాన్ని ఆస్వాదిస్తుంటే కలిగే ఆనందం, సంతోషం మధురంగా ఉంటుందండి. వాక్యపు లోతుల్లోకి వెళ్ళడం మనం నేర్చుకోగలగాలి. అందుకనే పేతురు గారు 1 పత్రిక 2:2 చూస్తే, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, రుచి చూడాలి. ఏదో విని ఎవరో చెప్తే నమ్మడం కాదు. నువ్వు రుచి చూడు, స్వయంగా నువ్వు తిను, నువ్వు రుచి చూడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఎన్నడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాని ఎప్పుడైతే రుచి చూస్తావో, వాక్యం నీ దేహమంతా అది ఎప్పుడైతే రక్తంతో కలిసి ప్రవహిస్తుందో, ఆహారం ప్రవహించినట్టుగా వీటన్నిటిని నువ్వు వదులుకుంటావు. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, అసూయ, దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమనే పాలను ఎప్పుడు కోరుకుంటాం. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ఆహారంగా స్వీకరిస్తామో, అది మన దేహం అంతా ఉంటుందో, ప్రసరించి లేదా ప్రవహించి ప్రతి అవయవంలో అణువణువున ఆ వాక్యం మిళితమై ఉంటుందో, మన జీవితాలు ధన్యమవుతాయి. ఎందుకంటే మన చేతులు, పాదాలు, మన నోరు, కన్ను, ముక్కు, చెవి ఇవేవి కూడా పరాధ్యానంగా ఉండవండి. ఇంకొక పని చేయవండి.
దేవునిలోనే. అందుచేత అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసిరి. ఆయన శిష్యులుగా ఆయన బిడ్డలుగా మనం వెనకబడొద్దండి, ముందుకు వెళదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువ, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో బదులుపరుచుకుని నీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించు నాయన. చాలా రకాల చికాకులు, సమస్యలు మాకు ఎదురవుతూనే ఉన్నాయి నాయన. అయితే వాటి మీద మనసు పెట్టి అసలైన నిజమైన నీ వాక్యాన్ని ప్రక్కకు పెట్టి మా జీవితాల్లో అపజయాన్ని చవి చూడకుండా కాపాడు. ఎవరెవరు అన్యబోధలు చేస్తూనే ఉంటారు, స్వార్థపరులు నాయన. విశ్వాసాన్ని చెడగొట్టేటువంటి వారు సాతాను బొంటులు పాడు చేస్తారు. వద్దు. నిజమైన మీ వాక్యంతో మమ్మల్ని మీరు నింపినప్పుడు, మీ వాక్యాన్ని మేము ఆహారంగా స్వీకరించినప్పుడు తప్పకుండా వారిని జయించగలుగుతాం. సహాయం చేయండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం ఏదైనా కానీ సహాయం చేయండి. ఇదిగోనైనా మరొక క్రొత్త వైరస్ వస్తుంది, అది జాగ్రత్తగా ఉండండి. అప్పటికే కొన్ని కేసులు బయటపడ్డాయని చెప్తున్నారు, వాటి గురించి భయపడక్కర్లేదని చెప్తున్నారు. దానివల్ల జలుబు, దగ్గు, ఆ దగ్గు తగ్గదు, ఇలాంటి లక్షణాలు ఏవో చెప్తున్నారు. కొంతమంది అప్పుడే వాటి బారిన పడి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నాయన, ఏ కుటుంబంలో కూడా మరణాపాయం కలగకుండా కాపాడు. బలహీనతలు వస్తాయి నాయన, గాలి వలన ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఎఫెక్ట్ అయ్యేవారు ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు. కానీ ఆ కుటుంబాల మరణాలు లేకుండా చేయండి, దుఃఖం లేకుండా చేయండి. స్వస్థత మీ చేతిలో ఉంది, సహాయం చేయి నాయన. వాటికి తగిన వ్యాక్సిన్స్ దొరకడానికి సహాయం చేయి, మందులు దొరకడానికి సహాయం చేయి, డాక్టర్లకు మంచి జ్ఞానం తెచ్చాయి. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాపులు వారిని కనికరించు నాయన. ఇగో చలి దినాలు మెల్లగా తగ్గి మరొక వెచ్చని దినాలు రాబోతున్నాయి. ఈ సంధ్యలో మళ్ళా చిన్న బలహీనతలు ఎదురవ్వచ్చు. మీకు ఆపుదల తెచ్చాయి. బిడ్డలకు చదువులు తోడుగా నడిపించండి. పరీక్షలకు చాలా దగ్గరగా వచ్చేసారు నాయన. పరీక్షలకు చాలా సమీపంగా ఉన్నారు. శ్రద్ధగా చదవాలి, మనసు పెట్టి చదవాలి ప్రభువా. అందుకు తగిన శారీరక ఆరోగ్యం దయచేయి. సమయాన్ని వృధా చేయకూడదనే ధ్యాస వారికి దయచేయి. విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాన్ని దీవించండి ఆయన. వారికి చదువులు, ఉద్యోగాలను మీకు ఆపుదల దయచేయి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. మా రాష్ట్ర నాయకులు, అధికారులు, దేశ నాయకులు, అధికారులు వీరందరిపై కృప కుమ్మరించమని ఆయన నిశ్చితమై మరొక మంగళవారం ఇలా కలిసి నేను ప్రార్థించే భాగ్యాన్ని ఇవ్వమని, నీ వాక్యాన్ని వినే కృప దయచేయమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరును గాక. మనదనాహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారు మేము క్షమించు ప్రకారం అపరాధములు క్షమించము. కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.